నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు. ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు. ఏం వివరిస్తావా? నువ్వు ఆ అక్షరం అంటే రెండు ఇష్టం ఆయనకి. ఒకటి అబద్ధం, రెండోది అవినీతి. నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పగలవా? రెండు అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే 3000 పెన్షను, నేను 2000 పెన్షన్ని 3000 4 దఫాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా 4000 పెన్షనే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ 3 నెలలు 1000 రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా? నీ గుండెల్లో మేము చేసుకొని చెప్పగలవా? ఇవాళ మేము మహిషాసుర మర్దినితో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం, దాని వెనుక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రభలు కట్టడం అలవాటు. ఒక మంచి పనికి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ బాగున్నారు, ఇవాళ గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అబద్ధం. ఇది తండ్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు. మేము ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడి నుంచే అమ్మవారి దగ్గర నుంచే ఫ్యాక్స్లో ఆయనకు చెప్పుకునేది ఏంటంటే, ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన 2009లో అఫిడవిట్ వేశాడో అందులో 2,09 లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు. 2003, 2004లో అతనికి 9 లక్షల రూపాయలు కేవలం. ఆయన 2009 వచ్చేసరికి 77 కోట్ల రూపాయలు మళ్ళీ అఫిడవిట్లో చూపించాడు. అలాగే ఆయన స్థాయి అవినీతి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ 5,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే దీనికి వెళ్ళిపోయాడు. అలాగే అవాళ దానిపై 84,000 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం అంటే ఏ స్థాయి అవినీతి జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. 5,000 కోట్ల రూపాయలకి 84 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. మరి ఇప్పుడంతా వాళ్ళ తండ్రి దోచుకున్నప్పుడే ఆయన మీద 42,000 కోట్లు ఈడీ జప్తు చేస్తే, ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఇసుక, మద్యం, గ్రానైట్ రకరకాల దోపిడీలు చేశాడు. లక్షల కోట్లు దోపిడీ చేశాడు. నీ స్వహస్తాలతో, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలతో నా మీద కూడా విచారణ జరపండి. నేను నిజాయితీగా ఇక్కడ ఈ రాష్ట్రం మీద ఏమైనా ఫిర్యాదు చేసే ముందు నువ్వు నిజాయితీగా ప్రధానమంత్రి గారికి, సిబిఐకి, అలాగే ఎవరైతే రాష్ట్రపతి గారు ఉన్నారో వాళ్ళకి నువ్వు స్వయంగా నీ స్వహస్తాలతో నేను పనిచేసినటువంటి ఈ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో నా మీద సిబిఐ విచారణ జరపమని నువ్వు కోరే దమ్ము నీకుందా? లేదు. కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, సిబిఐకి విన్నవించుకునేది ఏంటంటే, గత 42,000 కోట్లు దోచుకున్నాడు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇవాళ ఈ 5 సంవత్సరాల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి బయట పెట్టాలి. మాది ఒకటే, జగన్మోహన్ దోచుకున్నటువంటి డబ్బు అంతా కూడా ప్రజాధనం, అది ప్రజలకు పంచాలి. కనుక ఇవాళ మేము తెలుగుదేశం కార్యాలయం నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర నుంచి మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాము. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రంలో తెలుగుదేశం పాలన వచ్చాక లా అండ్ ఆర్డర్ లేదంట. అసలు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఒకటే చెప్తున్నాం. నీ టైంలో ఈ 50 రోజుల్లో ఎంతమంది హత్యలు చేశారు? ఎంతమంది బీసీలను హత్య చేశారు? మన పల్నాడులో జరిగింది కూడా మీలో మీరు గొడవపడి, వాళ్ళిద్దరూ కూడా వైసీపీకి చెందినటువంటి వ్యక్తులే, వాళ్ళు గొడవపడి హత్యలు జరిగినాయి తప్ప అది రాజకీయ హత్య కాదు. రాజకీయ హత్యలు ప్రోత్సహించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. నీ మనస్తత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నిజాయితీ పరునే జైల్లో పెట్టినటువంటి వ్యక్తివి. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గెలిపిస్తే వెంటనే తిరుపతి వెళ్ళారు, తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళారు, తర్వాత దర్గాకి వెళ్ళారు, తర్వాత చర్చికి వెళ్ళారు. నువ్వేం చేసావు? ప్రజావేదిక కూల్చో. నీ మనస్తత్వం అలాంటిది. కాబట్టి ఇవాళ ఇక్కడి నుంచి మేము ప్రధానమంత్రి గారికి, అలాగే రాష్ట్రపతి గారికి, అలాగే సిబిఐకి కూడా మేము లేఖ పంపిస్తున్నాం. సంవత్సరంలో జరిగినటువంటి అవినీతి మీద
వెంటనే విచారణ జరపాలి. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్రంలో ఏదో జరుగుతుందని ఒకటి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ రాష్ట్రం మీద ఫిర్యాదు చేయబోతున్నాడు. ఏమీ లేనటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఆధారాలు లేకుండా ఆయన ఏం చేయకపోతే లోపల వేసావు కాబట్టికే దాదాపు 100 దేశాల పైగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. 100 దేశాల నుంచి నిన్ను ఓడించడానికి ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఇంకా బుద్ధి రాలేదా జగన్మోహన్ రెడ్డి? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు ఇవాళ ఎలాగ ఢిల్లీ వెళ్ళావు కాబట్టికి నీ స్వహస్తాలతో రాసి ఈ 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాను అని నువ్వు నిజాయితీపరుడు అయితే కోరగలవా? నువ్వు నిజాయితీపరుడు కాదు కాబట్టికి నువ్వు కోరలేవు. ఈ రాష్ట్రం మీద బురద చల్లడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావు. నువ్వు ఢిల్లీ కాదు, ఏ దేశాలు వెళ్ళినా సరే ముక్కు మూసుకొని తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద చిన్న అవినీతి ఆరోపణ కానీ లేదా ఆయన ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నాడని కానీ లేదా ఆయన నైజం గొడవలు చేయమని చెప్పడం కానీ అవి నువ్వు నిరూపించలేవు. కనుక నీ బయోడేటా నీదంతా కూడా మేము ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, అలాగే సిబిఐకి, అలాగే మీడియా మిత్రులకు కూడా ఇదంతా పంపిస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఒకవేళ ఇమీడియట్లీగా సిబిఐ ఎంక్వైరీ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి 5 ఏళ్ల పాలన మీదని నిన్ను డిమాండ్ చేస్తాను. ఇన్నాళ్ళు బయట ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ పెట్టింది అమ్మవారి ఫోటో పెట్టి చేసిన పని కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ వెంటనే రద్దు చేయాలి. ఇలాంటి అరాచకవాదులు బయట ఉంటే ఇలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ వెంటనే రద్దు చేయాలి. అలాగే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎంత దోచుకున్నాడో వెంటనే దీని మీద సిబిఐ విచారణ జరపాలి.